ఆదాబ్ అలీతో సరదాగా. కుహు కుహు అని కొయ్యటం కోకిలికి సరదా, మధురంగా పాడటం గాయకుడికి సరదా, మిమ్మల్ని ఈ విధంగా నవ్వించడం ఈ ఆలీకి సరదా. లెట్స్ స్టార్ట్ ఆలీతో సరదాగా. మళ్ళీ ఈ ఆలీతో సరదాగాలో ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఎవరా అని మీరు ఎదురు చూస్తున్నారు కదా, మీతో పాటు నేను కూడా చూస్తున్నారు. లెట్స్ వెల్కమ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సంగీత ప్రపంచంలో అతడో స్వర తరంగం, సుశ్రుతి శిఖరం, రూపుకట్టిన స్వరామృతం. అయితే అతనికి స్థాయి అలవోకగా చిక్కలేదు. ఈ స్థానం అనాయాసంగా దక్కలేదు. అహోరాత్రులు శ్రమించాడు, అవరోధాలనెదిరించాడు. తనను వద్దనుకున్న వారినే తన గాన మాధుర్యంతో కట్టిపడేశాడు. నిబద్ధతతో నిలిచాడు, అణుకువతో నడిచాడు, ప్రపంచాన్ని గెలిచాడు. 16 భాషలకు ప్రాణమయ్యాడు. నిదురలో కూడా మరువలేని మధురమైన గానమయ్యాడు. 50 వసంతాలుగా అమృతాన్ని పంచుతోన్న అతని స్వరపేటిక అక్షరాల ఆ స్వరభారతి కొలువుదీరిన రత్న పీఠిక. అతడే మన భారత జాతి కీర్తి పతాక. 70 వసంతాల బాలుడు, గానలోలుడు, పద్మభూషణుడు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి అలీతో సరదాగా వేదిక స్వాగతం పలుకుతోంది సగర్వంగా. శ్రీపతి పండితారాధ్యుల వంశాముది చంద్ర, బహుభాషా చిత్ర సంగీత సమరాంగన సార్వభౌమ, బహుముఖ ప్రజ్ఞా ధురీణ బాలసుబ్రహ్మణ్య మహాగాయక. బహుపరా బహుపరా అర్ధశతాబ్దము గడిచిన అర్ధ శబ్దాల నడుమన వారధి కట్టిన జ్ఞానము, గమక గాంధీవ స్వరశరాలతో సమరము సలిపే కవన సింహమా. స్వాగతం గాన గంగాధర, స్వాగతం మధుర గీతాంబర, స్వాగతం గాన గంగాధర, స్వాగతం రాగ సామ్రాజ్య మేలే దోరో. ఈ పాట రాసింది అనంత శ్రీరాముడు. నేను ప్రతిసారి అంటుంటాను, ఒక కుర్చీలో కూర్చోబెట్టి అవతల వాళ్ళు పూల బాణాలు వేసినా కూడా కొంతసేపటికి గాయం అవుతుంది, రక్తం వస్తుంది. ఈ పొగడ్తలతోటి ఇలా ఇలా కూర్చోబెట్టి చంపేయడం న్యాయమా? ఇది పొగడతా? ఇన్ని విశేషణాలు పొగడ్త ఏంటిది? పొగడతా కాదు. అంటే దీని వెనుక, మీ విజయం వెనకాల ఇంత రికార్డు ఉంది. ఈయన మామూలు వ్యక్తి కాదు. అంటే జనరల్గా నేను అదే చెప్తుంటాను సార్, ఎప్పుడు కూడా నటుడికి డబ్బున్నోడికి తేడా ఏంటంటే, అతను డబ్బు చూసుకొని చాలా ఆనందపడతాడు. యాక్టర్ కానీ, సింగర్ కానీ, ఎనీ టెక్నీషియన్ అలా వెళ్ళగానే డబ్బుతో పని ఉండదు. ప్రతి వాడి మీద నవ్వు ఉంటుంది. అది చాలు మనకి. అది చాలు కదా, ఈ పొగడ్తలు ఎందుకు? ఆ నవ్వు, పిల్లలు ఆశీర్వదించడం, పెద్దలు ఆశీర్వదించడం, పిల్లలు ఆనందించడం, అది చాలు. అంటే మా గౌరవం అంతే. సర్లే, ఇంక వదిలేద్దాం దాని గురించి. నేను అలీతో సరదాగా చాలా సరదాల విషయాలు మాట్లాడబోతున్నాను. మీరు ఆ విషయం అడగమన్నారు కదా, ఒక విషయం అడగమన్నారు, నేను ఇప్పుడు అడిగేస్తున్నాను. ఇక్కడ మా జాతి ఎక్కువ ఉన్నారు, మా పిల్లలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ అబద్ధాలు చెప్పరు, జాగ్రత్త. వాళ్ళ అబద్ధాలు చెప్పరు. ఇప్పుడు జాగ్రత్త పడ్డం మంచిది. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఆయనకా నాకా? ఆయనకే కదా. నేను అదే అనుకున్నా, ఆయనకే సపోర్ట్ చేయాలి. సార్, వెల్కమ్ టు అలీతో సరదాగా. ధన్యవాదాలు. సిఎంఆర్ విశాఖ. ఫస్ట్ నేను ఎస్పీ అంటే ఏంటి సార్? శ్రీపతి పండితారాధ్యుల మా ఇంటి పేరు. ఇంటి పేరు, ఓకే. సో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. నేను ఎస్పీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏమో అనుకున్నాను నేను చిన్నప్పుడు. అంటే నాకు తెలిసి తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని చూసా, మాట్లాడా, కలిసా. 2 పిల్లలు, చరణ్
పల్లవి చరణ్ ఫస్ట్ పాప. నీకు అనుమానం రావాల్సిన అవసరం లేదు పేర్లలో. లేదు. కొన్ని ఏళ్ళు వాళ్ళతో కలిసి ఆడుకుంటూ మా ఇంటి పక్కనే ఉన్నావు, అవునండి. మా ఇంట్లో ఉన్నావు. అంటే ప్రతి పాటలో పల్లవి ఉంటుంది, చరణం ఉంటుంది, అలా అనుకొని చిన్న పాట, ఒకటే చరణం ఒకటే పల్లవి, అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా లేదు. ఏంటి సార్ చాలా జీన్ ప్యాంట్ వేశారు, బ్లాక్ షర్ట్ వేశారు, అసలు యంగ్ బాయ్ లాగా. నేను ఇవాళ న్యాయంగా ఒక సల్వార్ కమీజ్ చేసుకుని చక్కగా మర్యాదగా, అంటే ఇప్పుడు అవమర్యాదగా ఉన్నానని కాదు, వద్దాం అనుకుంటే మీ డైరెక్టర్ అనిల్ నేను స్వరాభిషేకంలో ఒక పాటకి డ్రెస్ వేసుకొని షూట్ చేశాడు. నా సెక్రటరీకి ఫోన్ చేసి సార్కి చెప్పు నాకు అది చాలా బాగుంది, అదే వేసుకురావాలి అని. హియరా నీతో పాటు కొంచెం అట్లీస్ట్ మీ పెద్దన్నయ్య లాగన్నా కనిపించాలి కదా. ఎంత సార్ మీకు? ఒక 32-33 years ఉంటుందా? నాకా సినిమాకి వచ్చి 50 ఏళ్ళు అయింది, దాన్ని బట్టి ఊహించుకో. ఐఎమ్ 70. అంటే అందరూ పుట్టగానే అమ్మ అంటారు, ఆయన పుట్టగానే సినిమా అన్నారు అంతే. అలా వినిపించిందేమో, ఎందుకంటే అలీ ఏనాడు నేను సినిమాకి రావాలని కలగన్నది లేదు. నా కళల్లో ఇంజనీర్ కావాలని. ఇది యాదృచ్ఛికంగా భగవంతుడి దేవలో జరిగింది. అందుకనే నేను ఎక్కువ దేవుణ్ణి నమ్ముతాను ఎక్కువగా. అందుకనే మీరు చాలా వినయంగా ఉంటారు. వినయం కాదు, అది భక్తితో ఉండడం అనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకోలేదు. ఇక్కడున్న ఈ ఫ్రంట్ రోలో ఉన్న మా పిల్లలు ఉన్నారు తెలుసా, నాకంటే వాళ్ళకి తెలిసినటువంటి అందమైన వ్యాకరణ సంగీత పరంగా ఇప్పుడు కొద్దిగా కూడి స్వరాలు రాస్తాను నేను. వాడు మాట్లాడితే స్వరం చెప్పి అలాగే పాడగలిగిన పిల్లలందరూ ఉన్నారు ఇక్కడ. ఇలా ఉన్న నాకు 50 ఏళ్ల పాటు ఒక పట్టం కట్టి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఇన్ని భాషల్లో అందరూ కూడా ఆశీర్వదించే అవకాశం వచ్చిందంటే ఏదో పూర్వజన్మంలో కొంత పని చేయకుండా వదిలేస్తే ఆయన కంప్లీట్ చేయడానికి దేవుడు పంపించాడు అనుకుంటాను తప్ప, లేకపోతే అసలు ఏమి నాకంటే ఎంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో తెలుసా, వీళ్ళలోనే ఉన్నారు, ఇంకా బయట ఉన్నారు. బట్ యట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్య వ్యక్తికి అన్ని భాషల్లో అంత మర్యాద దొరికిందంటే ఆ పైనవాడు రాసిన స్క్రీన్ ప్లే అది గొప్ప విశేషం. నాలాంటి సింగర్ మళ్ళీ పుట్టడం చాలా కష్టం. అంటే గొప్ప సింగర్ అని కాదు నేను అనడం, నేను చాలా మంచి గాయకుడిని, చాలా తక్కువ నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కిషోర్ కుమార్ గారు కూడా ఈజ్ నాట్ ఏ వెరీ ట్రైన్డ్ సింగర్, ఆయన కూడా కేవలం వినికిడితోనే పాడేవాడు. కానీ నేను పాడినన్ని సంవత్సరాలు ఎవరు ఇంకా పాడుతున్నాను నేను, అది ఆశ్చర్యం. ఇంకా పాడుతున్నానంటే దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. అది నేను చాలా వినయంగా దాన్ని ఒక ప్రసాదంలాగా స్వీకరించి, అది ఒక్కసారి తినేస్తే అయిపోతుందేమోనని లోభిలాగా కొద్దిగా తింటున్నాను అనమాట. మీకు విట్టలు ఫ్రెండా రిలేటివా? నాకు రిలేటివ్ కాదు, నా స్నేహితుడు. తమాషా ఏంటంటే నెల్లూరులో ఉన్నప్పుడు మేము కలిసి చదువుకోలేదు. ఇప్పుడు నాకంటే కొంత జూనియర్, కానీ నేను ఇంజనీరింగ్ చదువుతూ డిస్కంటిన్యూ చేసి నెల్లూరుకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ స్నేహితుడు అయ్యాడు. అప్పటి నుంచి వాడు చివరిదాకా నాతోనే ఉన్నాడు. ఓకే, స్నేహితుడు అనడం కంటే కూడా నా ప్రాణం వాడు. ఇప్పుడు నా 6 ప్రాణాల్లో ఒక ప్రాణం లేదు. ఓకే, అంతే, అంతకంటే ఏం చెప్పలేను. వాడు నాతో బతికాడు, నాతో తిన్నాడు, నాతో ఏడ్చాడు, నాతో నవ్వాడు. నా డేట్స్ కానీ మిగతావన్నీ కూడా మాట పలుకు లేకుండా ఎప్పుడు ఆ పాన్ పరాగేశ్వరం వాడు ఫోన్లో ఎలా మాట్లాడేవాడు కూడా తెలియదు. కొన్ని వేల టెలిఫోన్ నంబర్లు కేవలం మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకునేవాడు, అంత జ్ఞాపక శక్తి. ఇప్పటికి కూడా వేరే వాళ్ళు చూస్తున్నారు నా డేట్స్ అనుకోండి, ఎవరు అంతకుముందు ఎవరన్నా ఫోన్ చేసి పొరపాటు నేను తీస్తే సార్ నమస్కారం ఒకసారి విఠల్కి ఇస్తారు అనేవాడు, కానీ నాతో ఎవరు మాట్లాడేవాడు. వాడు అంత ఇండస్ట్రీతో బాలు అంటే విఠల్ అంటే బాలు అనే మమైకం అయిపోయినటువంటి వ్యక్తి. ఓకే, మణి అని పిలిచేది మిమ్మల్ని ఎవరెవరు? మా ఇంట్లో అందరూ మణి అని పిలుస్తారు. ఓకే, బంధువర్గం క్లోజ్గా నా స్నేహితులందరూ మణి అని పిలుస్తారు. ఓకే, స్నేహితులంతా మణి అని పిలిచేవాడు. సినిమా పరిశ్రమలో నేను ప్లేబ్యాక్ సింగర్ అయిన తర్వాత నన్ను మణి అని పిలిచినవాడు చక్రవర్తి, మహాదేవన్ గారు. వీళ్ళిద్దరు మాత్రం మణి అని పిలిచేవాడు. చక్రవర్తికి ఎక్కువ ప్రేమ వస్తే వాడు చిన్న అనేవాడు. సో మణి ఇండస్ట్రీలో పిలిచిన వాళ్ళు వాళ్ళిద్దరే, మహాదేవన్ గారు. మిగతా బంధువర్గం అంతా మణి అని పిలుస్తారు, స్నేహితులందరూ కూడా మణి అని. ఓకే, ఇండస్ట్రీలో మీకు చుట్టం ఎవరన్నా ఉన్నారా? అంటే మీరు ఇండస్ట్రీకి రాకముందు? ఇండస్ట్రీ రాకముందు చుట్టమైనా వచ్చిన తర్వాత కూడా చుట్టమే కదా, మధ్యలో ఎక్కడ వెళ్ళిపోతారు అంటే నేను తెలియకుండా. ఇప్పుడు తమాషా ఏంటంటే ఎస్పి కోదండపాండి గారు నన్ను పరిచయం చేసినటువంటి నా దేవుడు, ఆయన మరో ఎస్పి అనుకున్నాను నేను. నాకు 1 సంవత్సరం అయిన తర్వాత ఆయన కూడా శ్రీపతి పండితారాజుల కోదండపాణి అని తెలిసింది.
ఓ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి చాలా భయం ఆయన దగ్గర, సార్ మీరు కూడా శ్రీపతి పండితరాజు లాంటి పళ్ళు రాలగొడతా, అందుకని ఇచ్చాం అనుకున్నావు ఛాన్స్ నీకు? లేదు అసలు నేను కన్వర్టెడ్ బ్రాహ్మణ్ అయ్యా అన్నాడు ఆయన. నాకు దైవభక్తి లేదు, పాడలేదు, జన్యం కూడా లేదు, చూసావు కదా నువ్వు, నాకు అవన్నీ ఏం కాదన్నాడు. అలా ఎక్కడో ఆయనతో బీరకాయ పీసు సంబంధం ఉండొచ్చు. సినిమాలో ఉన్న వాళ్ళలో కె విశ్వనాథ్ గారు ఒకరు, చంద్రమోహన్ ఒకరు, అంటే మా పెదనాన్నగారులు వాళ్ళందరూ కూడా కజిన్ బ్రదర్స్ అనమాట. అలా బాంధవ్యం ఉంది. నేను విశ్వనాథన్ గారిని ఫస్ట్ టైం చూసింది ప్రైవేట్ మాస్టర్ పాట రిహార్సల్స్కి డిబిఎన్ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు. అది అన్నయ్యకు 2వ సినిమా డైరెక్షన్. ఆల్రెడీ అన్నపూర్ణ సినిమా చేసిన తర్వాత ఆ ఇంటి మేడ మీదే ఉండేవారు. అంతకుమునుపు ఆయనకు దూర బంధుత్వం ఉందని తెలుసు, కానీ మొట్టమొదటిసారి చూడడం అప్పుడే జరిగింది సినిమా పరిశ్రమలో. ఆ తర్వాత చంద్రమోహన్ ఏమో ఫ్యూ మంత్స్ నాకంటే ముందర వచ్చాడు. వాడు సినిమా పరిశ్రమకి బంధువులు అని తెలుసు, కానీ ఫస్ట్ సినిమాలో వాడికి నేను పాడలేదు. ఆ తర్వాత అన్ని పాటలు నేను పాడాను వాడికి. ఇది ఇంతవరకు నాకు తెలిసి మా బంధుత్వం. లింగమూర్తి గారు సీనియర్ ఆర్టిస్ట్ ఉండేవారు కూడా, వాళ్ళతో కూడా నాకు చిన్న చుట్టరిక ఉందని తెలుసు. ఈ బాంధవ్యాల కంటే కూడా ఇప్పుడు నువ్వు నా బంధువు కాదా, ఆత్మ బంధువు కాదా హాలి? కాదు, ఎవరు కాదు వీళ్ళందరూ ఆత్మ బంధువులు కారా? నేను బంధుత్వానికంటే కూడా స్నేహానికి ఎక్కువ అవకాశం ఇస్తాను, ఎక్కువ స్థానం ఇస్తాను. ఎప్పుడు చెప్తాను నేను, అమ్మ నాన్న గురువు అంటారు కదా, మాతృదేవో భవ పితృదేవో భవ గురువు అని. ఈ మధ్యలో ఎక్కడో స్నేహితుడికి కూడా ఒక మంచి ప్లేస్ ఉంది. అది ఎందుకు చెప్పలేదో పెద్దవాళ్ళు తెలియదు. అందుకని నాకు స్నేహం అంటేనే ఇష్టం. ఇప్పటికీ నా మొదటి నుంచి నాతో ఉన్న స్నేహితులందరూ నాతోనే ఉన్నారు. ఇంకా ఎవరిని వదులుకోలేదు. ఎవరైనా పైకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే తప్ప వాళ్ళందరూ నాతోనే ఉన్నారు, నాతోనే ఇంకా ఉంటున్నాం, మేము అలాగే ఉన్నాం ఇప్పటికి. నేను ఎందుకు అడిగానంటే, విఠల్ గారిని ఇంజనీర్ వెనకాల నుంచుని ఉండేవాడు ఆయన. ఇప్పుడు ఎవరు? విఠల్ గారు కదండి, రికార్డింగ్ స్టూడియో. ఆ రికార్డింగ్ స్టూడియోలో ఇంజనీర్ వెనకాల నుంచునేవారు. ఇంజనీర్ ముందు రూమ్లో మీరు ఉండేవాళ్ళు, మధ్యలో గ్లాస్ ఉండేది. ఉత్తి సైకిలే తప్ప మాటలు వినిపించవు మీకు విఠల్ గారికి. మరి మీకు ఇంజనీర్కి మాటలు వినిపిస్తుంటాయి. స్పీకర్ ఉంటుంది కదా, నేను ఏం పాడినా ఏం కావాలన్నా కూడా రికార్డిస్ట్ వినపడుతూనే ఉంటుంది. అవును. అప్పట్లో ఏంటంటే మ్యూజిషియన్స్కి సింగర్స్కి కవర్లు వస్తే పాడటం, వాళ్ళు మ్యూజిక్ చేయటం. ఈయనకి విఠల్ గారికి ఒక చిన్న సైకిల్ ఉండేది. బాలుగారు అనేవారు, విఠల్ గారు. తర్వాత మళ్ళీ రెండోసారి ఇది ఫస్ట్ సైగ ఏంటంటే వచ్చిందా. తను మంచి స్క్రీన్ ప్లే రైటర్ అమ్మా. ఇలా జరుగుతుందా? ఎందుకంటే నేను సినిమాకి వచ్చిన అప్పుడు తను ఎందుకు అంటున్నాడంటే, అప్పుడున్న మేము మిత్రులందరం కలిసి, నీకు తెలుసు డాక్టర్ దివాకర్ కాకినాడలో ఉంటారు, మేమందరూ చిన్నప్పుడే నాటకాల ఉండేది. వాళ్ళు మెడ్రాస్కి వచ్చినప్పుడు కళాసాగర్లో ఒక మైమ్ వేసాం మేము. ఆ మైమ్లో నేను సింగర్ని, విఠల్గానే ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ నేర్పిస్తుంటే ఇదే అడుగుతుంటాను అనమాట. మైమ్లో డబ్బులు వచ్చిందా లేదా అని. వాడు అంటాడు. తర్వాత నువ్వు అన్నట్టుగా ఇలా అన్న తర్వాత అప్పుడు పాట పాడడం మొదలెడతాను అనమాట. అలాంటివి ఎప్పుడు జరగలేదు నాతో. మొత్తం 16 లాంగ్వేజ్లు పాడారు కదండి. ఎక్కడో ఒక చోట మీరు పరాయి భాష వాళ్ళు తెలుగుని కూని చేసేస్తున్నారు, పాట అర్థం కావట్లేదు, భాష అర్థం కావట్లేదు, అయినా కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇదేంటి అనే ఒకసారి మీరు ఒక మీటింగ్లో ఎక్కడో. భావం ఒకటే కానీ భాష అది కాదు. పరాయి వాళ్ళు వచ్చి కూనీ చేస్తున్నారని నేను ఎప్పుడు అన్నాను. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా వచ్చి మనం కాళ్ళ వేళ్ళ పడ్డారా, మాకు అవకాశాలు ఇవ్వండి, మేము తెలుగులో పాడాలని మన వాళ్ళు తీసుకొచ్చారు. ఎవరు ఏ భాషలో ఉన్నారో పాడొచ్చు, లేకపోతే నేను ఎలా పాడగలను ఇన్ని భాషల్లో? నేను ఎందుకు పాడగలిగానంటే ఏ భాషకు నేను అన్యాయం చేయలేదు కాబట్టి. వచ్చిన వాళ్ళ తప్పు కూడా లేదు. వాళ్ళ చేత సరిగ్గా పాడించవలసిన బాధ్యత మ్యూజిక్ డైరెక్టర్కి, అక్కడ ఉన్న కవికి ఉంటుంది. ఒకసారి కవే ఉండడం లేదు. ఒకసారి బాంబేకి అసిస్టెంట్ డైరెక్టర్ని పంపిస్తున్నారు. కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లకి అసలు వాళ్ళ పేరు రాయడం కూడా రాదు సరిగ్గా తెలుగులో. అందరి గురించి కాదు, ఉన్నమాట చెప్తున్నాను. అది తెలుగు సరిగ్గా రాసుకుని దాన్ని అవతల వాడికి చెప్పగలిగేవాడు లేనప్పుడు అతనికి భాష రానివాడు ఏం చేస్తాడు? ఉన్న దాంతోనే అతనికి తెలిసిన తెలుగు పాడతాడు. ఇలా ఉండకూడదు. ఎవరినన్నా మీరు పిలిపించండి, ఎవరి చేతనా పాడించండి, మీరు కావాలంటే హాలీవుడ్ నుంచి కూడా పాడించండి. బట్ అతనికి ఈ భాష సరిగ్గా వచ్చే వరకు మీరు పాడించాలి. టేక్ ఓకే చేయకూడదు, ఇది స్పష్టంగా వచ్చే వరకు చేయించాలి. అంతే తప్ప ఇది స్టైలైజ్డ్గా ఉంది, ఇది బాగుంది, తెలుగు ఇలా ఉంటే కూడా వింటారులే జనం అనుకోవడం మాత్రం మహాపాపం. అది మెన్షన్ చేశాను తప్ప
వాళ్ళు వచ్చి పాడుతున్నారని ఏనాడు నాకు ఆ ఇబ్బంది ఎప్పుడూ లేదు. వాళ్ళందరూ నాకు శిష్యులు లాంటి వాళ్ళు, నాకు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. ఎందుకంటే నేను బాంబేకి వెళ్ళి పాడుతున్నప్పుడు లక్ష్మీకాంత్ అయితే వాళ్ళందరినీ పిలిపించేవాళ్ళు. ఇదే హరిహరన్, శంకర్ మహాదేవన్, వీళ్ళందరినీ పిలిచి ఒకసారి రాండయ్యా మీరు, ఆయన ఎంత తొందరగా పాట నేర్చుకుంటే ఇప్పుడు కూడా నా గురించి నేను చెప్పుకోకపోతే అర్థం లేదు అలీ, ఇది సోత్కర్ష కాదు ఉన్నమాట. కాబట్టి ఒకసారి వచ్చి మీరు ఆయన పాట ఎంత తొందరగా నేర్చుకుంటాడు, మనం చెప్పేదానికి ఆయన ఎంత అందాన్ని అద్దుతాడు, ఎంత బాగా పాడతాడు, ఒకసారి ఈ కమ్మన్సి ఒక సింగర్ అంటే పాట ఎలా నేర్చుకోవాలి, ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అని వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళే, నాతో ఉన్నవాళ్లే, నన్నంటే గౌరవించే వాళ్ళే. ఏనాడు నేను అలా ఫీల్ కాలేదు. వాళ్ళలో భాష బాగా నేర్చుకుని అద్భుతంగా పాడేవాళ్ళు ఉన్నారు. శంకర్ మహాదేవన్ లెర్న్డ్ వెరీ వెల్, ఆయన చక్కగా మంచి ఉచ్చారణతో పాడతారు. వీళ్ళందరికంటే బెస్ట్ శ్రేయా ఘోషాల్. అమ్మాయి ఏ భాష పాడినా సరే ఎక్కడో 0.1% తప్ప మనం పరాయి భాష అమ్మాయిని అనుకోలేము అనమాట. చిత్ర ఎక్కడి నుంచి వచ్చింది? కేరళ అమ్మాయి కదా. కోర్స్ నేను సీనియర్గా ఉన్నాను కాబట్టి నాతో ఎక్కువ పాటలు పాడడం వల్ల తెలుగు నేర్చుకోమ్మా అంటే 2 రోజులు రాయడం నేర్చుకుంది అమ్మాయి. ఇప్పుడు సుశీల గారు కానీ, జానకి గారు కానీ, పిబి శ్రీనివాస్ గారు కానీ తమిళంలో, కన్నడంలో, మలయాళంలో చాలా విజయ పతాకం ఎగరేశారంటే వాళ్ళ భాషకు మర్యాద ఇచ్చారు, నేర్చుకున్నారు. సరిగ్గా ఉచ్చరించకపోతే ఒప్పుకునే వాళ్ళు కదా ఎవరు, అసిస్టెంట్ డైరెక్టర్ మొదలుకొని ఎవరు. ఇంకోటి కాలు వచ్చి తీరాల్సిందే, 20 సార్లు 22 సార్లు పాడేవాడు. అది లేకుండా జరుగుతోంది కాబట్టి నేను బాధపడ్డాను. నేను అనేదంటే ఎవరి చేతన్నా పాడించండి, మీకు ఫ్యాన్సీయో మీరు డబ్బులు ఎక్కువ ఇస్తారు దాని గురించి కాదు, కానీ అక్షరాన్ని శుభ్రంగా ఉచ్చరించకపోతే మాత్రం అది చాలా అన్యాయం. అది చేయించండి మీరు అని చెప్తాను. మామిడి చెట్టు కింద ఫ్రెండ్స్ అంతా కలిసి కూర్చొని ఎలిగించి ఫటాఫటాని లాగి పడేసి అక్కడ జామకాయ చెట్టు ఉంటే ఆ స్మెల్ వస్తుందేమో అనుకుని అది నవ్వులేసి ఊసేసి వెళ్ళేవాళ్ళు. జామాకే కాదు, ఏ పిచ్చి ఆకు కనపడ్డ కూడా నన్ను లేసేవాడు. ఇంటికి వెళ్తే అమ్మ దగ్గరికి వెళ్ళి, నాన్న దగ్గరికి వెళ్ళి ఆకులు ఏంటి వాళ్ళకి కూడా చెప్పండి. వాళ్ళెవ్వరు అబ్బాయిల్లో ఎవ్వరు స్మోక్ చేయరు. అంటే అమ్మాయిలు చేస్తున్నారని కాదు, 99.9% వీళ్ళెవ్వరికి ఏ విధమైన దుర్వ్యసనాలు లేవు నాకు తెలుసు. దే డోంట్. ఓకే, అంటే మీరు గొప్ప సింగర్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేసేవారు చాలా రోజులు. అంటే ఇప్పుడు దానివల్ల నాకు ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుంది, నేను సింగర్ 100% ఎందుకంటే మీరు ఎందుకంటే దాన్ని అవాయిడ్ చేయలేదు? అప్పుడు బానిస అయిపోయాను కాబట్టి. ఎందుకంటే నన్ను ఒక ఎంత చనువుగా నన్ను పెంచారంటే నా పెద్ద సంగీత దర్శకులు మహాదేవన్ అనే ఆయన నాకు 4 జనరేషన్ సీనియర్. విశ్వనాథన్ గారు, ఎక్సెప్టింగ్ రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారు తప్ప వీళ్ళు భుజం మీద చేసుకొని నా చాలా చనువుగా సంకనెక్కించుకుని, రికార్డింగ్లో మాత్రం స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, బయట అంత అందంగా ఉండేవారు. అలాగే బాంబేకి వెళ్ళాక లక్ష్మీకాంత్ కానీ మళ్ళీ ప్యారేభాయ్ అలా ఉండేవాడు కాదు. ఆర్డి బర్మన్ కానీ, ఆర్డి బర్మన్ అయితే సిగరెట్ కాలుస్తూ పాట వింటూ తారా అని ఇచ్చేవారు. మహాదేవన్ గారు స్మోకర్ కాదు, ఆయన సరదాగా ఎప్పుడైనా కాల్చేవాడు. మణి నువ్వు వాడు కాల్చురా అనేవాడు. విశ్వనాథన్ గారు అలాగే. అలా చనువు ఇవ్వడం వల్ల అది ఎక్కడ కట్ చేయకుండా అది కంటిన్యూ అయింది. ఎందుకు వెనక్కి మామ మన మామ అది కావాలని పోజ్ పెట్టాడు. ఆయన ఎప్పుడు అలా ఉండడు. ఫోటో తీస్తున్నారు మీరు కొంచెం చూడండి, తీరా ఎంత చనువు ఉండేదో అలా ఉండడం వల్ల కంటిన్యూ చేశాను. నేను మానేయడానికి ఒకటే కారణం మా అమ్మాయి. ఒక రోజున ఏనా అది మానేయలేవా నువ్వు అంది. ఎప్పుడు కాదమ్మా, సరదాగా కాలుస్తున్నాను కానీ నేను చైన్ స్మోకర్ని కాదు. అది మాత్రం ఎందుకు నాన్న, ఈ ఒక్క విషయంలో నా మాట వినవా, ఇవాళ నుంచి కాల్చినమ్మా అంతే. జస్ట్ లైక్ దట్ ఐ స్టాప్. నీకు తెలుసుగా పల్లవితో చరణ్తో ఆడుకునేవాడు. నా బంగారు తల్లి అడిగితే అది కూడా నేను చేయకుండా ఎలా ఉంటాను అని చెప్పి ఐ జస్ట్ స్టాప్ ఇట్. సో జీవితాన్ని అందంగా విత్ లిమిట్స్ వీ హ్యావ్ టు ఎంజాయ్. అట్ ది సేమ్ టైం మన వృత్తికి చాలా 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 మర్యాద ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి. ఎవరో అన్నట్టు సూర్యుని జాబిల్లి వాటేసుకుంది, మేఘాన్ని మెరుగొచ్చి కాటేసుకుంది, సూర్యుని జాబిల్లి వాటేసుకుంది. ఇప్పుడు అప్పుడప్పుడు చిన్న అనుమానం నువ్వు చెప్పాలి. తాగినోడికి ఆ ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? పాటల్లోనే వస్తాయి ఎక్కువ. నాకు ఎప్పుడు రాదు, నేను అంత తాగలేదు ఎప్పుడు కూడా. నీ సంగతి ఏంటి? మీరు పాడిన పాట నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారండి? మీరు పాడిన పాటల్లో
చరణ్కి ఒక పాట అంటే ఇష్టం. అది అది వీళ్ళకి చెప్పారు, రివీల్ చేయాలి. తెలుసు, చాలా మంది తెలుసు. తెలుసా తెలియదు. చరణ్కి ఒక అద్భుతమైన పాట, ఆయన పాట అంటే చాలా ఇష్టం. నిజంగా పాట సూపర్ డూపర్ హిట్ పాట. చెప్పకూడదు, చెప్పేస్తానండి, నేను కడుపులో దాచుకోను. దానికి సంబంధించింది ఆ పాట. సిరిసిరి మువ్వా సినిమా పేరు. రా దిగిరా దిగి, అది చరణ్ పొద్దునే పాడతాడంట. పాడతాడని కాదు, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చరణ్, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండుంటే ఆలీతో పాటు చక్కటి కమెడియన్ అయి ఉండేవాడు కూడా. మంచి ఆర్టిస్ట్ ఆల్సో. నాన్న మలబద్ధకం వాళ్ళకి మంచి పాట పాడావు మీరు. ఎందుకురా అంటే, చూడు అసలు యాక్చువల్గా ఆలోచించున్నాను నువ్వు అన్నాడు. కలడందురు దీనుల ఎడా కలడందురు పరమయోగి గణముల పాలన్ ఎదుద కలడు కలండ నెడువాడు కలడో లేడో రా దిగిరా దివి నుంచి భువికి దిగిరా రా దిగిరా అనగానే అనుకున్నది అయింది అనుకోవాలి. రామహరే శ్రీరామహరే. చాలా అన్యాయం. మా అన్నయ్య గనుక ఇది చూశాడంటే నాకు అసలు నాతో కొన్నేళ్లు మాట్లాడడం మానేస్తాడేమో. లేదండి, బట్ ఇట్స్ ఆ పాట దాన్ని అన్వయించిన తీరు. అయ్యో అద్భుతమైన పాట ఇచ్చారు. అండ్ నా అదృష్టం ఏంటంటే, దుర్మార్గుడు, నేను యాక్ట్ చేసిన హీరో సినిమాకి బాలుగారు పాట పాడారు. ఆ పాట మీ అందరికి తెలుసు, అందుకే జీన్ ప్యాంట్ వేసుకొచ్చారా. ఏదో పాట ఒకసారి వేసుకోండి. నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మోయ్, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మోయ్, నీ సైకిల్ చైను చూసి పిల్లమ్మోయ్, మనసు లాగెత్తంది లాగెత్తంది లాగెత్తంది, వయసు ఊగెత్తంది ఊగెత్తంది ఊగెత్తంది. చరణ్ కూడా ఒక పాట పాడాను నాకు, నేను హీరోగా యాక్ట్ చేసిన సినిమాలో. అది నా అదృష్టం. అంటే అటు బాలసుబ్రహ్మణ్యం గారు, తన తనయుడు, నా ఫ్రెండు, చైల్డ్హుడ్ ఫ్రెండు, తన సైకిల్ ఒకసారి అమెరికా నుంచి ఫస్ట్ టైము, అంటే ఆ ఫస్ట్ టైం కాదు, అమెరికా నుంచి చరణ్ కొంచెం పెద్దవాడు అయిపోగానే సైకిల్ తీసుకొచ్చారు. అది చరణ్కి ప్రజెంట్ చేశారు. సైకిల్ చూడగానే నేను సీతాకోక చిలుక అయిన తర్వాత ఇంటి పక్కనే ఏడుదు నాగేశ్వర గారు ఇల్లు ఉండేది. వచ్చి చూసి ఒకసారి తొక్కనా అన్నా. నేను తీసుకెళ్ళు అన్నాడు. వీళ్ళ ఇంటికాడి నుంచి కోడంబాకం బ్రిడ్జి ఒక 100 మీటర్లు ఉంటుంది. ఆ తొక్కుంటూ ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళిపోయా. వచ్చేస్తున్నాను డౌను, బ్రేకులు లేవు దానికి. ఇదేంటి బ్రేకులు లేవు సైకిల్కి, ఇప్పుడు ఏంటి నాకు టెన్షన్, వెళ్ళిపోతుంది స్పీడు. చైన్ వెనక్కి తిప్పితే కొద్ది స్లో అవుతుందేమో అనుకుని తిప్పా. అదే బ్రేక్, అదే బ్రేక్ అంట. ఆ విషయం నాకు తెలియదు. ఇది బాగా దెబ్బలు తిన్నాడు కూడా, ఎర్రగా కదిపోయి సైకిల్ తీసుకెళ్ళి పెట్టేశా సైలెంట్గా. ఇదేంటి బ్రేక్లు చెప్పలేదు కదండి, వెనక్కి తిప్పాను పడిపోయింది. ఇదేదో సైకిల్లా ఉంది. ఇదేంటి సైకిల్లా ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు సైకిల్లా లేదేంటి. చరణే కాదు, ఫ్రెండ్, నాకు కూడా ఫ్రెండే. నేను వీళ్ళందరితో కలిసి క్రికెట్ ఆడుకునే వాళ్ళ మా వీధిలోనే నేను ఫ్రెండ్లా ఉన్నాను తప్ప ఎప్పుడూ సీనియరు ఫాదర్లా ఉండేవాడిని కాదు. అందుకని ఇద్దరు ఫ్రెండ్లు ఆ లీగ్ పాడారు, అది నాకు సంతోషం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్, హౌ ఆర్ యూ? వెరీ ఫైన్, హౌ ఆర్ యూ? ఫెంటాస్టిక్. జరుస్తున్నావట? అవును, అది నాన్నగారు నీకు సైకిల్ తీసుకొచ్చారు కదా అమెరికా నుంచి. నేను నిన్న నాకు ప్రవీణ చెప్పినప్పుడు అనుకున్నాను ఈ టాపిక్ డెఫినెట్ గా వస్తుందని. ఆ పాట కూడా చెప్పా, నీకు ఇష్టమైన పాట. ఏదిరా? నాన్నగారు పాడింది రా దిగిరా, ఆ పాట. మరి డామేజ్ చేసేకు నన్ను. అయిపోయింది. చరణ్ ఒకసారి ఆ పాట అంట నువ్వు పాడు. అయ్యయ్యో, ఆహా, ఈ టైంలో రాదా? అవును, నేను బండి తోలుతుంది కదా, అందుకని ఇప్పుడు కొంచెం ఇబ్బంది అనమాట, ఇప్పుడు రాదు. బాగోదు, కంపు అయిపోద్ది అక్కడ.
చరణ్ నువ్వు నాన్నగారిని ఏదో క్వశ్చన్ ఏదో అడుగుతావంట, అడుగు. నేను యాక్చువల్ గా నిన్న ప్రవీణ గారు అడిగినప్పుడు నాన్నగారికి నేనేం ప్రశ్న అడుగుతాను, నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే నాన్నగారితోనే ఉంటాను కాబట్టి నాకు ప్రశ్నలు ఏం రాలా. నేను ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ యూ. ఎలా ఎక్కడి నుంచి ఎంత గొప్పవాడి అయ్యావు, అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ యునో నీ ఎఫర్ట్స్, నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన మిమిక్రీలు అవన్నీ కూడాను, అండ్ అప్పటి నుంచి నీకు ఉండేది ఆ ఉద్దేశం, నువ్వు యూ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ అని చెప్పి నువ్వు ఎలా అది సాధించావన్నది, యునో సచ్ అ డ్రివెన్ పర్సన్ దట్ యు వర్. అది నేను మెన్షన్ చేయాలనుకున్నాను ఎక్కువ. నాన్నగారితో నేను రోజు కలుపుతాను ఉంటాను, ఆయన ఏం అడుగుతాను నేను చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు వస్తారనుకుంటే నీ గెటప్లో వచ్చారు ఆయన. మంచి జీన్ ప్యాంటు, బ్లాక్ టీ షర్టు, యంగ్ బాయ్లా ఉన్నారు. మళ్ళీ పెళ్లి చేయాలేమో. ఇప్పుడు రీసెంట్ గా అమెరికా టూర్కి వెళ్ళాము. నాకేమో గెడ్డం గీక్కోవడానికి, జుట్టుకి రంగు వేయడానికి కూడా టైం లేదు, అంత బిజీ అయిపోయాను అనమాట. ఆయన అంటుండేవారు, నాకింత ఏజ్ అయింది, నేను చూడు ఇంకా నేను యూత్ గా ఉన్నాను, నువ్వేంట్రా అసలు గెడ్డం కూడా గీక్కోవు అంటుంటారు అనమాట. ఓకే, అమ్మగారిని, పల్లవిని, నీ పిల్లలందరినీ అడిగాను చెప్పు. థ్యాంక్స్ అలీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో అందరినీ అడిగారని చెప్పండి. హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్ విత్ నాన్నగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ఎంజాయ్ చేయండి. హ్యావ్ అ వండర్ఫుల్ డే. సరే, తన గురించి చెప్పాడు కదా అతను. సరదాగా కమెడియన్స్ అందరూ అనేటప్పటికీ తను చేసే ప్రోగ్రాంల ద్వారా ఏదో మిగతా హీరోల్లో ఆలోచించరు, ఏదో ఆ పక్కన ఉండే సైడ్ కిక్స్ లాగా ఆలోచిస్తారు. కాకపోతే ఇతని వ్యక్తిత్వం అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఎన్ని గుప్తదానాలు చేస్తాడో, ఎంతమందికి చదువులు చెప్పిస్తున్నాడో, అడిగిన వాళ్ళకి లేదనకుండా తన శక్తి కొద్దీ ఎంత సాయం చేస్తాడో. మా అబ్బాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి ఒక సినిమా తీస్తున్నప్పుడు, ఆలీ నువ్వు నాకు చిన్న వేషం వేసి పెట్టాలి సినిమాలో అంటే, ఇటీవలే నువ్వు ఏమిస్తావు ఎంత ఇస్తావు అని అనకుండా తను అంత బిజీగా ఉన్నా కూడా తను యాక్ట్ చేసి వాడికి ఎంత కంఫర్ట్ జోన్లో పెట్టాడంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఇదేదో వేదిక మీద ఉన్నాం కాబట్టి అతను నన్ను యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ కాదు. ఆలీ గురించి చాలా దగ్గర వాళ్ళకి తప్ప అతను ఒక వ్యక్తిగా ఎలాంటి వాడని చాలామందికి తెలియదు. ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ జెంటిల్మెన్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్. చాలా చాలా మంచి వ్యక్తి. కుటుంబం అంటే ప్రాణం. అతను ఆ కుటుంబం కోసం ఎంత కష్టపడతాడో ఈరోజు కూడా. అందుకని చూడండి, చాలామంది మార్కెట్లో అలా పైకి వెళ్ళి ఇలా కిందికి వెళ్ళి ఇలా వెళ్తుంటాయి. తను ఆ మధ్యలో స్టడీగా ఉంటాడనమాట. నేను ఎప్పుడు కోరుకునేది అదే, సార్ కీర్తి శిఖరానికి పైకి వెళ్ళాలని. శిఖరంలో పిన్నకలు అంటారు కదా, చాలా తక్కువ చోటు ఉంటుంది, ఎక్కువ మందికి చోటు ఉండదు అక్కడ. కొంతమంది జారి పడిపోతుంటారు, కొంతమంది ఎక్కడానికి ప్రయత్నిస్తుంటారు. మనం మధ్యలో ఉంటే పైకి వెళ్ళే వాళ్ళని పైకి ఎక్కించవచ్చు, పడేవాళ్ళని పట్టుకొని హాయిగా కింద పెట్టాలి. మరి పైకి వెళ్ళకుండా ఇలా ఉండడమే మంచిది. దట్ ఈస్ ఇట్. ఐ లవ్ యూ యాజ్ అ పర్సన్. జీవితం అంటే తెలిసిన వాడివి, చాలా కష్టపడ్డావు. ఎంత ఒక పూట తిండి ఉండి లేక ఉన్న పరిస్థితుల్లో యాజ్ ఎ బాయ్ హీ వర్క్ సెట్లో అందరిని ఎంటర్టైన్ చేస్తూ, ఎవరు కనపడితే వాళ్ళ కోసం మిమిక్రీ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఆలీ అనగానే అందరూ ఒకసారి విప్పారిన మొహాలతో నవ్వుతూ ఒక మంచి స్నేహశీలిగా అతన్ని కలుసుకుని ఇలా చప్పట్టుకొట్టున్నారు. సార్, ఇందాక చరణ్ చెప్పింది నువ్వు మిమిక్రీ చేసేబడేవి అని నాకు చెప్పాడు. మిమిక్రీ చెప్తున్నా అన్నప్పుడు ఫట్మన్ నాకు స్ట్రైక్ అయింది. పలానా హీరోకి పాట పాడుతున్నప్పుడు మీరు ఇమిటేట్ చేయాలని ఎందుకు అనిపించింది? అది అందరినీ చేయలేదు ఆలీ. అది అందరూ అనుకుంటారు కృష్ణలాగా, శోభన్ బాబు గారు అప్పుడు మొదలెడతాం. అప్పుడు నేను మొదలెట్టాను కాబట్టి ఐ డెంట్ డూ వెరీ వెల్. ఐ డెంట్ డూ ఎనీ మిమిక్రీ అట్ ఆల్. నేను మామూలుగా పాడితేనే వాళ్ళకి బాగుండేది. ఎప్పుడు నేను మిమిక్రీ చేయాలి. ఇప్పుడు నీకు పాడినప్పుడు కూడా జీను ప్యాంట్లో మామూలుగా నువ్వు అందులో కమెడియన్ హీరోవి అయినా నేను నీ దగ్గరగా నేను పాడి ఉండొచ్చు. నేను పాడలేదు, నేను అలాగా నేను మామూలుగానే పాడా. ఎందుకంటే నువ్వు చేస్తున్నది ఒక హీరో క్యారెక్టరు, చెవికి ఇంపుగా ఉండాలి తప్ప దాన్ని నేను కమెడియన్ లాగా పాడితే పాటకు ఆ పరిణామం పోతుంది. రామలింగ గారికి పాడుతున్నప్పుడు
వచ్చాలు తమిళ్లో ఆయన పాడినట్టే. తమిళ్లో ఉన్న కొంతమంది సురుళి రాజన్ గారికి, తర్వాత తేంగాయ శ్రీనివాసన్ గారికి, ఎంఆర్ రాధా గారికి పాడాను. ఇలా పాడుతున్నప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉంటే బాగుంటుంది అనిపించి చేశాను. అందుకే ఒక క్యారికేచర్ ఉంటుంది వాయిస్కి. నేను ఎక్కడ హీరోలకు చేయవలసి వచ్చిందంటే నాకు అంగీకారం దొరకంది నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి. రామారావు గారికి కూడా కొంచెం అటు ఇటుగా పాడేసినప్పుడు ఆయన చాలా ఎంకరేజ్ చేశారు బిగినింగ్లో. నాగేశ్వరరావు గారు చేయలేదని కాదు, నాగేశ్వరరావు గారు ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ పాడిన పాట నేను ఆయనకి ఇద్దరమ్మాయిల సినిమాలో నా హృదయపు లోగిలిలో ఆ పాట కూడా నేను ఆయనకని పాడింది కాదు. అది తమిళ్ వర్షన్, తెలుగు వర్షన్ చేస్తున్నప్పుడు తమిళ్లో ఏవిఎం రాజన్ గారు ఆ సినిమాకి నేను ఆ పాట పాడేశాను. మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. లైవ్ రికార్డింగ్ అయింది. మాస్టర్ ఘంటసాల గారు వచ్చి నాగేశ్వర గారికి పాడాలి. ఆ రోజు ఆయనకు ఆరోగ్యం బాగాలేక రాలేదు రికార్డింగ్. మా అమ్మ ఏమన్నానంటే, అరే నువ్వు పాడేస్తావు, షూటింగ్ కావాలి వాళ్ళకి, నాగేశ్వర గారి డేట్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు పాడేస్తావా, నువ్వు తర్వాత ఘంటసాల గారు పాడతారు, నువ్వు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, అంతకంటే కావాల్సిందే ఉంది మామ, తప్పకుండా పాడతానన్నాను. ఆయన తిరిగి పాడతాడు కదా అని నేను మామూలుగా అలా పాడేశాను. ఆయన ఆ పాట పాడడం ఎందుకో ఎన్ని కారణాల వల్ల కుదరలే. సో నా పాటను అలాగే ఉంచేశారు. అది నేను నాగేశ్వరరావు గారికి పాడుతున్నప్పుడు ఆయనలా ఉంటుంది, ఆయనకి నా వాయిస్ ఉంటుందంటే నేను వేరే పద్ధతిలో పాడేవాడిని. అది కుదరలేదు. అది జనానికి బాగా నచ్చల. పాటగా హిట్ అయింది కానీ నాగేశ్వరరావు గారికి ఏమిటోగా ఉందే, ఎవరో కొత్తవాడు పాడుతున్నాడే అని. సో ఇది మనసులో ఉంటే చలపతిరావు గారు ఒకరోజు ఒక సలహా ఇచ్చారు నాకు. రే నువ్వు ఇట్లాగా ఆడికి పాడాలంటే 2 పద్ధతులు ఉన్నాయి, ఒకటి ఘంటసాల గారిలా పాడు, లేదా ఆళ్ళలా పాడు అన్నాడు. అంటే వాళ్ళకున్న చనువు వల్ల ఆయన ఏకవచన ప్రయోగం చేశారు. నేను ఘంటసాల గారిలా పాడలేను. నా గాత్రం ఆయన అంత గంభీరమైన గాత్రం కాదు. ఏం చేద్దాం మరి, నాగేశ్వరరావు గారిలా పాడినా కూడా అది మిమిక్రీ చేసినట్టు ఉంటుంది. ఈ మధ్యలో ఏదో ఒకటి ప్రయత్నించాలి. అక్కడక్కడ చెణుకులు వేస్తూ ఆయనలాగా చేద్దామని ప్రయత్నించి ఆలుమగల సినిమా ఫస్ట్ పిక్చర్ ఎరక్కపోయి వచ్చాను. అది ఇంకా అక్కడ తగులుకున్నది ఇంకా మళ్ళీ వదలలేదు. ఎరక్కపోయి అలా ఉంటుంది. ఇది ప్రతి రాత్రి వసంత రాత్రి రికార్డింగ్ ఏకవీర ముహూర్తం రోజున చేస్తున్నది. నా మొహం చూస్తే ఇంకెంత భయంగా ఉందో చూడండి. తమాషా ఏంటంటే ఇది ఘంటసాల గారితో కలిసి పాడిన మొట్టమొదటి పాట. ఇది 1969 2 to 9 మధ్యాహ్నం విజయ గార్డెన్స్లో ది ఎంటైర్ ఇండస్ట్రీ వాజ్ దేర్. పెద్ద సినిమా. డిఎల్ నారాయణరావు గారు, దేవదాస్ తీసిన డిఎల్ నారాయణ గారు సినిమా తీస్తున్నారు. రామారావు గారు, కాంతారావు గారు, పెద్ద సినిమా. సిఎస్ రావు గారి డైరెక్షన్, మహాదేవన్ మ్యూజిక్. ఫస్ట్ సాంగ్ ఘంటసాల బాలు పాడుతున్నారు అనగానే సరే ఇంకా ఆ రోజుల్లో పెళ్లిలా ఉండేది కదా ఓపెనింగ్ రికార్డింగ్ అంటే, నాకు టెన్షన్ కింద బకెట్లు గారిపోతుంది చెమట. ఫస్ట్ ఆ వెనకాల ఉన్నవారు చంగయ్య గారనే నా అసోసియేట్ డైరెక్టర్ టు సిఎస్ రావు గారు. ఈ అబ్బాయి ఎవరండి ఇక్కడ టక్ చేసుకుంది? బస్పి సులభబ్రహ్మణ్యం. అరే కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రికి ఉన్నోళ్ళు, కళ్ళే లేనోళ్ళు, కవ్వించే సోగాళ్ళు. మీసాలు కూడా సరిగ్గా రాలేదు చూసా అంటున్నాడు. ఉండనట్టుంది మీసం. ఇప్పుడు చక్కగా ఎప్పుడు టక్ చేసుకునే ఉండేవాడిని. అలా ఏమిటో అలా అయిపోయింది. అప్పుడు ఆ టైంలో మిమ్మల్ని ఎంతమంది లవ్ చేశారండి? చాలా మంది. అంటే వేళ మీద అలాగే లెక్కలేవా? లేదు, కాళ్ళు వేళ్ళు అన్నీ అయిపోయి అవతల వాళ్ళ వేళ్ళు కూడా లెక్క పెట్టాల్సి. ఇప్పటికి కూడా లవ్ లెటర్స్ వస్తూనే ఉన్నాయి. దాని అంటే వాటి జవాబు ఇవ్వట్లేదు. ఎందుకు వచ్చిన గొడవ కాదు, కొన్ని నాకు పంపించండి. నీకు వచ్చేవి చాలక మళ్ళీ నావే, నువ్వే మనుషులు పెట్టిస్తున్నావట బస్తాలు పోయడానికి, మోసుకెళ్తానికి. ఇప్పుడు వచ్చిన పాట ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఇప్పుడు కాదు ఇంకొక 50 ఏళ్ళు తర్వాత కూడా అట్లాంటి పాట రాలేదు కూడా. అద్భుతమైన పాట. అప్పుడే నీకు అలా పాడాలని ఎందుకు అనిపించిందండి? అది పాడాలని అనిపించడం కదా, ఆ పాటకున్న సందర్భం అలాంటిది. మ్యూజిక్ డైరెక్టర్ అలా కావాలని అన్నారు. యాక్ట్ చేస్తున్నవాడు నా తమ్ముడు, అంటే నాకు చాలా ఇష్టం, కమలా హాసన్. వాడు ఎంత బాగా చేస్తాడో నాకు తెలుసు. అది చాలా మనలో నిద్రాణమైన ఉన్న ఉత్సాహాన్ని బాగా లేపుతుంది అనమాట. చేయబోయే ఆర్టిస్ట్ను ఊహించుకున్నప్పుడు మనం 10 చేస్తే వాడు 100 చేస్తాడని తెలిసిందనుకో, ఇంకా వాడు పెట్టలేకపోతాం కదా మనం. ఇప్పుడు మీరు చెప్పిన మాట కమల్ హాసన్ గారు నా తమ్ముడు అని చెప్పారు కదా,
మీ ఫాదర్ పేరున నెల్లూరులో ఒక పెద్ద ఫంక్షన్ చేశారు ఫ్రెండ్స్. మా నాన్నగారి ఫ్రెండ్స్ కాదు, నేను చేసిన ఫంక్షన్. మా నాన్నగారి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరణ. అప్పుడు కమల్ హాసన్ గారు వచ్చారు. అవును, తను వచ్చాడు. తను అంటే ఈ ఇండస్ట్రీలో ఆయన ఒక్కడే ఫ్రెండా మీకు, మిగతా వాళ్ళు కాదా? అది ఇంకా ఏమి రాలేదే, కాంట్రవర్షియల్గా ఒక్కటి కూడా పెట్టలేదే ఆలి అని చూస్తున్నాను. ఇండస్ట్రీలో ఎంతమందిని నేను పిలవగలను? పిలిస్తే అందరూ నాకు కావాల్సిన వాళ్ళే. ఎందుకంటే నేను అజాత్ శత్రువుని. ఫోన్లో జరిగిన సంభాషణ చెప్తాను. తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నాను అన్నయ్య. ఆ రోజున ఒక డేట్ చెప్పి, ఆ రోజున ఎక్కడున్నావు? ఎక్కడో ఉంటాను, నీకేంటి, ఏం కావాలి అన్న. కాదు, నువ్వు షూటింగ్లో ఉంటావు. అవును, షూటింగ్లో ఉంటాను. అయితే ఏంటి? ఇలా ఫలానా కార్యక్రమం చేస్తాను, వస్తాను, అంతే కదా. మరి షూటింగ్ క్యాన్సిల్ చేస్తాను. అన్నయ్య పిలిస్తే రాకపోవడం ఏంటి? మీ నాన్న మా నాన్న కాడ మా నాన్న విగ్రహం తెరుస్తున్నావు కాబట్టి నన్ను అనుకున్నప్పుడు నేను చాలా గర్వంగా భక్తితో వస్తాను అన్నయ్య అన్నాడు. దట్ ఈస్ వాట్ హీ సెడ్. ఇది చెప్తున్నాను కాబట్టి అతని గురించి గొప్పగా పొగడ్డం అనేటటువంటిది నా కర్తవ్యం, నా ధర్మం. అది పొగడత కాదు, ఉన్నమాట. మిగతా వాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయలేదనో, ఆ రోజున రాలేదనో నేను ఏదో మనసులో పెట్టుకుంటే మాత్రం ఇంత హాయిగా నవ్వలేను, నీలా నవ్వలేను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం ఏషామ్ మస్తాని అన్న పేరుతో ఆడి బర్మన్కి నాకు చాలా ఆత్మీయుడైన వాడు కాబట్టి ఓ ప్రోగ్రాం చేశాను. నేను పిలిచిందే తడవుగా రాజేష్ ఖన్నా వచ్చారు. నేను పిలిచిందే తడవుగా గుల్జార్ గారు వచ్చారు. మన సినిమా పరిశ్రమలో చాలా మందిని పిలిచాను, ఎవరు రాలా. ఒక్క వెంకటేష్ బాబు వచ్చాడు. తనకి పాపం ఆ రోజున పళ్ళు పీకించుకున్నాడు, ఈ బుగ్గ ఇలా వాచిపోయింది. సార్ ఇలా ఉన్నాను నేను, అయినా వస్తాను, మీకేం అభ్యంతరం లేదు కదా. అదేంటండి, మీరు రావడమే నాకు చాలా ఆనందం. హీ హెస్ కమ్ అండ్ సాట్ దేర్ 4 hours. నన్ను ఇంట్రడ్యూస్ చేసింది అతని సినిమా. ఆ రోజున స్టేజ్ మీదకి పిలవడానికి చెయ్యి ఇలాగే పెట్టుకుని, అప్పటికి 9 భాషల్లో పాడినవాడు, మంచివాడు, మంచి ఆయన, మా అందరికి నేస్తం. ఆయన పిలుస్తున్నాను, ఇంగ్లీష్లో పిలిచారు. ఇలాగ నేను చాలా ఫంక్షన్, అంటే వాళ్ళ పనులు ఉండి ఉండొచ్చు, రాలేకపోయి ఉండొచ్చు, వేరే విషయం. సార్, ఒక సీరియస్ క్వశ్చన్. నువ్వు కూడా సీరియస్ క్వశ్చన్ అడుగుతావా? బాలు గారు అంటే సూపర్ స్టార్ అంటే బాలు గారు, ఓకే. అలాంటిది మీరు కొంతకాలం సూపర్ స్టార్ కృష్ణ గారికి పాట పాడను అని చెప్పారు. అంటే ఏం జరిగింది? కారణం నేను చెప్తే చాలా అవతల ఇంకో వ్యక్తుల గురించి చెప్పాల్సి వస్తుంది, అక్కర్లేదు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు హార్ష్గా మాట్లాడిన ఆయన, ఎప్పుడు హార్ష్గా బిహేవ్ చేయను నేను. ఒక టెలిఫోన్ కాన్వర్సేషన్స్లో అలాంటి పరిస్థితి వచ్చి నేను ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్పడం వచ్చి పక్కన పెట్టేస్తాను. కానీ గొప్ప విశేషం ఏంటంటే, ఫ్రమ్ దట్ డే నేను పాటలు పాడలేదు ఆయనకి. బయట ఎక్కడ కలిసినా ఆయన నన్ను మామూలుగానే ట్రీట్ చేశారు. నేను ఆయన అంత గౌరవంతోనూ చూశాను తప్ప ఏనాడు ఇలా ఉందని మొహం అలా తిప్పించిపోడు. ఆయన ఏమండి, అప్పుడు మహేష్ చిన్న అబ్బాయి, మా మహేష్ ఒక వేషం వేశాడు, చెల్లెలు పాడింది, శైల పాడింది, ఒకసారి చూద్దామా, రష్ చేస్తున్నామని రికార్డింగ్ థియేటర్లో కూర్చొని ఇద్దరు చూపించేవాడు నాకు ఆయన. ఏమి దాని గురించి అసలు ప్రసక్తే లేదన్నమాట. మాట్లాడేవాళ్ళమే, దాని గురించి వచ్చేది కాదు, ఇద్దరు ఉండేవాళ్ళం. కానీ ఇండస్ట్రీ నలిగిపోయింది, చాలా నలిగిపోయింది. చాలామంది సయోధ్య చేయడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. ఎందుకంటే అది సార్ట్ ఆఫ్ స్మాల్ సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించింది. ఎక్కడొచ్చిందంటే, ఫస్ట్ టైం కృష్ణ గారి సినిమా రాజ్కోటి చేస్తున్నారు మ్యూజిక్. ఇద్దరు పిలిచేశారు నన్ను ఇలాగా, నువ్వు ఎలా ఎట్లా గురుగారు మీరు పాడకపోతే, నువ్వు కాదు, నేను చక్రవర్తి అయినా నేను పాడను అంటున్నాను, కుదరదు అంటున్నాను, అది వదిలేద్దాం, ఆ ఎపిసోడ్ అంతటితో వదిలేయండి. సుందరరామూర్తి వచ్చాడు, నువ్వు ఆయనకు ఇలా దిక్కుమాలని అని చెప్పడం అలవాడు. దిక్కుమాల పాట ఏమైపోతుంది, ఇంకా దిక్కుమాల నువ్వు పాడపోతే ఎట్టా, ఏదో ఒకసారి. అప్పుడు ఆయన కొన్ని కారణాల వల్ల విశ్వం గారికి పాట రాయనని భీష్మించు కూర్చున్నాడు. అది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక చిన్న లంకి పెట్టా. నువ్వు అన్నయ్యకి పాట రాయనన్నావు కదా, మరి నిన్ను నేనేమన్నా బలవంతం చేశాను రాయమని? నేను అడిగిన నాళ్ళు నువ్వు అది కాదులేవయా నేను రాయను అన్నావు కదా నువ్వు, మరి ఇప్పుడు నువ్వు నన్ను బతిమాలుతున్నావు కదా, నువ్వు రాస్తావా? అది వేరే ఇది వేరే అన్నాడు. సరే, ఏ లంకెలు పెట్టినా నేను తప్పించుకు తిరిగాను. వన్ ఫైన్ డే సుందరరామూర్తి దీనికి ముఖ్యమైన కారణం. ఆయనతో మాట్లాడాను, నీతో కూడా మాట్లాడుతున్నాను, అదే ఉంది బాలు, నేను ఎక్కడైనా కలుసుకుంటాం అన్నాడు. ఆయన నన్ను కలుసుకోక్కర్లేదు, నేను కలుసుకుంటాను ఆయనని. పద్మాలయ ఆఫీస్కి వెళ్ళాను. పద్మాలయ ఆఫీస్లో నీకు తెలుసు, విజయరాఘవాచార్య రోడ్లో ఉండేది, ఆంధ్ర క్లబ్ పక్కన, చాలా పెద్దది. లోపలికి వెళ్ళగానే బంగారు గారు ఉన్నారు, హనుమత్, స్టాఫ్ అంతా స్థానం
ఇదేంటి 2 ఏళ్ల నుంచి వాళ్ళ దృష్టిలో మేము శత్రువులమే కదా, ఈయన మన ఆఫీస్కి వచ్చారేంటి అని చూస్తున్నాను. కృష్ణ గారు ఉన్నారంటే మేడ మీద ఉన్నారండి అన్నాడు. కబుగా పైకి రండి అన్నారు. వెళ్ళాను. సార్ మీకు ఆ రోజున నేను ఫోన్లో నేను చెప్పదలుచుకుంది నా చేత చెప్పనివ్వలేదు, మీరు దయచేసి నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. ఏమండి ఏ అక్కర్లేదు ఇలా రండి మనం ఈ రోజు పని చేసుకుందామండి హాయిగా అని. దేర్ ఎండెడ్ ది మ్యాటర్. దట్స్ ఆల్. విత్ 1 word ఆయన నన్ను అడగను లేదు, నేను చెప్పను లేదు. విత్ 1 word దట్ మ్యాటర్ వాస్ కంప్లీట్లీ క్లోజ్డ్. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది. మా ఇద్దరి దాహం తీరింది. దాహం తీరటం అనేది పాయింట్ వచ్చింది కాబట్టి అండి, ఇంకొక చాలా సీరియస్ పాయింట్ నేను అర్థం చేసుకోగలను. యూ కెన్ ప్లీజ్ ఆస్క్, నో ప్రాబ్లం. నువ్వెందుకు చాలా నేను ఫీల్ అవుతున్నావు అంటే ఈ క్వశ్చన్ ఆ సోఫా చిన్నదైపోతుంది చేతులు చాలా సెన్సిటివ్ అండి ఇది. అంటే బాగుంది నాకు కూడా. నువ్వు ఇంతకుముందు అడిగింది కూడా సెన్సిటివేగా. అవునండి, అది హీరో అండి. హీరో కృష్ణ గారికి మీకున్న ఆ ఒక గొడవ గురించి మాట్లాడాను. వీణ చాలా పెద్దది ఉంటుంది. వీణ దాని తీగ మన వెంట్రుక కంటే కొంచెం లావుగా ఉంటుంది. ఆ తీగ ఉంటేనే ఆ వీణకి వాల్యూ. ఓకే, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక సింగర్కి వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్లు అంటారు. విడిపోతే కాపురం చెడిపోద్ది. సో అలాగా మీరు ఇళయరాజా గారు ఇటీవల మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది, వీళ్ళకి కూడా తెలుసు. అది ఎందుకని అంత దూరం వచ్చింది? అది ఒక లీగల్ నోటీస్ ఒక ఫ్రెండ్కి రావడం అనేటటువంటిది నేను జీర్ణించుకోలేకపోయాను. ఈ మాట మీరు అన్నందుకు ఆయన హట్ అయినట్టు. ఇదే కనుక అతను మనసులో పెట్టుకుని నన్ను అనున్నాడంటే మాత్రం ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్, వెరీ సాడ్ అబౌట్ ఇట్. ఇది ప్రపంచం అంతా తెలిసి పబ్లిక్ చేయాల్సిన అవసరమే లేదు. ఐ ఫెల్ట్ వెరీ హర్ట్. ఐ జస్ట్ హెల్డ్ హిమ్ విత్ ఎ కాలర్. చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడతాను. ఒక మాట ఇప్పుడు తలుచుకున్న నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. నేను ఎవరిని సార్, ఎవరిని ఆలి, నేను చాలా బచ్చాగా